తనపై అబాండాలు వేయటం సరికాదని జనసేన నాయకులు ప్రొద్దుటూరు బలిజ సంఘం నాయకులు అల్లం చంద్రశేఖర్ అన్నారు. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను వైసీపీకి మద్దతుగా పనిచేశానని, టీడీపీ నాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలు అసత్యమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం రావడంతో మాత్రం వెళ్లినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సూచనలతో కూటమి తరపున ప్రచారం చేశానని అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న ఘంటసాల వెంకటేశ్వర్లకు బలిజ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నాగరాజు జిల్లా అధ్యక్షుడు, కడప జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు అందరం కలిసి కూడా మేము పుత్త యాదవ్ ఇంటికాడికి పోయి ప్రతి 10 వెహికళ్లలో ప్రతి చుట్టూ మా కమిటీ బంధువులందరినీ కూడా కూటమి బలపరుస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట విని మేము కూటమితో పని చేస్తూ బాలశెట్టి హరిప్రసాద్ అన్న వెంటబడి తిరిగి మేము వచ్చేసి పుత్త యాదవ్ను కూడా తెలుగుదేశంలో పాల్గొని మా కమ్యూనిటీ ఓట్లని కూడా మేము చేర్చడం జరిగింది. ఆయన గెలిపించుకోవడం జరిగింది మేము అక్కడ. కాకపోతే ఈ గంటా వెంకటేశ్వర్లు ఇదే కాదు, సోమాబాలయ్య ప్రొద్దుటూరు వార్డు సోమాబాలయ్య తిరుపతిలో పెద్ద క్యాన్వాస్కి వచ్చినాడు. ఓ సోమాబాలయ్య ఒక మాట చెప్పినాడు, ఒరే మా అల్లుడు ఏమన్నా ఫంక్షన్కి రాలేదంటే ఇట్లా పరిస్థితి, వాడు అడ్డపడతారా, పెద్ద ప్రసాద్ ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకున్నారా ఇంట్లో, వాటిలో 4 ఆటోలు పెడతానని వాటిలో మాకు పోటీ వస్తున్నాడని సోమాబాలయ్య కౌన్సిలర్ గారు అంటే, ఆ పొద్దు ఆ పరిష్కారము ఆయనను నేను రానికుండా మేము లోపల ఎంత పెద్ద ఆయన దగ్గర ఏ పనులు చేసినామో ఈ పొద్దు మా వీధిలో పెద్ద ఆయన అల్లుని మేనల్లుడు రాజశేఖర్ ఉన్నాడు. ఆయన సాక్ష్యం పత్రిక ఇచ్చిపోతానే నేను అందరికీ ఆడ పెద్ద ఆయనకు దృష్టిలో అల్లం చంద్రశేఖర్ వైసీపీ అని ముద్ర వేయకుండా నీ వ్యవస్థ, నువ్వు చేసిన పద్ధతులు, నీ బతుకు నేను బయట పెడితే నా దగ్గర 80 ఏళ్ళలోనిచ్చి నువ్వు ఆర్టీఓ ఆఫీస్లో ఏ ముద్రలు తయారు చేస్తున్నావో నీ బతుకు ఎంతనో బయట పెట్టగలుగుతా. బయట పెడతా రేపు పొద్దున నువ్వు మూసుకొని అతి కూతలు మూసుకొని నువ్వు ఏం చేసినావు. విదేశీ విద్య 5 మందిని పంపించిన జిల్లాలో అమెరికాకు డాక్టర్ కోర్సుకు, కుట్టు మిషన్ తెప్పించిన, కుట్టు మిషన్లు ముక్తారంగా లేదన్నాడు. ఇమ్మని అడిగితే నాకెవరు లేరు. ఆడ ఎరుగుట్ల వెంకటేశ్వర్లు సెక్రటరీకి ఆదినారాయణ రెడ్డి ఇచ్చినాడు. నాకు ఎవరు ఇలా గురెడ్డి ఉన్నాడు అన్నమాట. ఆ గురెడ్డి చైర్మన్ గురెడ్డిగా ఉంటే ముక్తారన్న దగ్గరికి తొలగిపోయినాడు. నా దగ్గర మిషన్లు లేవు, మీరంతా కమ్యూనిటీ, నా దగ్గర కుట్టు మిషన్ల యూనిట్ ఉంది, ఇక్కడ చేరండి అన్నాడు ముక్తారన్న. అరే మా కమ్యూనిటీ మేముంటాము, ఏంది ఇది ముక్తారన్న దగ్గరికి సీఎం సురేష్ అన్న కూడా లేవన్నాడు కుట్టు మిషన్లో. నా సొంత డబ్బుతో ఇదే కాంపుల ఆసుపత్రిలో నేను కుట్టు మిషన్లది చేస్తాను సొంతంగా నా డబ్బుతో. అట్లా విదేశీ విద్య కాపు కార్పొరేషన్ సెలక్షన్ కమిటీ నెంబర్గా గత చైర్మన్లు మేమే చేసినాం అన్నారు. ఈ పొద్దు పెద్ద ఆయన దగ్గర ఉన్నారు వాళ్ళంతా, కానీ వాళ్ళ ఎవరి దగ్గరికి కూడా నేను చాలా వేయలే. పెద్ద ఆయన దగ్గరికి పోయినాను, కాపు కార్పొరేషన్ సెలక్షన్ కమిటీ నెంబర్గా పనిచేసి పెద్ద ఆయనకే చేసి పెద్ద ఆయన ఆధ్వర్యంలోనే మేము ఉంటాము. సాక్ష్యం పెద్ద ఆయన అల్లుని మేనల్లుడు మా ఇంటి ఎదురుకున్నాడు. ఏమి అల్లం చంద్రశేఖర్ని పిలిచలేదంటే, ఓసూరి ఎందుకు పిలిచలేదని అడిగితే పైన పిఏలకు ఇన్ఛార్జ్ ఎట్లా చెప్తే అట్లా వినాలా అన్నాడంట రాజశేఖర్. సర్లే ఇడిచిపెట్టేసిన. ఆ నుంచి ఉసురు పెద్ద ఆయన నేను పిలిచడం లేదు, నాకు ఫోన్ చేయడం లేదని ఆఫీస్లో మీటింగ్ పెడితే పెద్ద ఆయన అడిగితే ఇట్లా అని పిఎని పిలిచి అల్లం చంద్రశేఖర్కి ఫోన్ నెంబర్ లేదా అన్నాడు. అంటే ఉంది అని వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక ఫోన్ లేదు నాకు. నువ్వు ఈ పొద్దు సంఘానికి వచ్చి నీతో తల పెట్టుకున్నాను. అసలు కులంలో కులంలో వచ్చేసి నువ్వు ఎక్కడున్నావు? నిన్ను కోంటలు సాకినారు, నీ గోత్రము 2 మీకు పెట్టారని నీ నోటితో నువ్వు నాకు చెప్పినావు. నువ్వు అసలు నీ కులం ఏది, నీ కథ అయినా నిన్ను తీసుకొచ్చి నేను ఇద్దరిని తీసుకొచ్చిన. నువ్వు పెట్టింది జూదం. ఈ పొద్దు 5 ఏళ్ళు అయ్యి ఆర్టీఓ ఆఫీసు లేక నువ్వు ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి 80 లక్షలు ఇచ్చిన, ఈ ఎమ్మెల్యేకి గత పెద్ద ఆయనకు టికెట్ వస్తుంది 20 రోజులకు. బద్యసభ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే
గుమ్మడమై వచ్చేసి ఇప్పుడు 80 లక్షలు దానికి ఖర్చు పెట్టా పార్టీకి అంటావు. యానికి వచ్చిన పార్టీకి సొంత ఇల్లు లేదు 40 ఏళ్ళ నుంచి నీకు. ఈ పొద్దు నువ్వు పార్టీకి 80 లక్షలు పెట్టా అని కూతలు కూస్తాడు. ఇవన్నీ పెద్ద ఆయనకు తెలియదు. నా పక్కన కూర్చొని ఈ పక్కన సంఘం ఆఫీస్లో గుమ్మడిపై అంటాడు, ఎందుకు పెట్టావా టౌన్ బ్యాంకులో ఒక జాబ్ అన్న వేపించుకోమని చెప్తేనే నీ కొడుకు అంటే రెడ్డి గారయ్యా ఎట్టేస్తారు, రెడ్డి గారు మనం చెప్పినట్టు వింటారా అనే కూత కూర్చున్నావు. పెద్ద ఆయన పక్కన కూర్చున్నావు. ఎవరిని కూడా నువ్వు చిలకలుగా భావంగా మాట్లాడతావు. నీకు ఒక్క ఓటు సంపాదించినావు నువ్వు పెద్ద ఆయనతో. నీ వల్ల పెద్ద ఆయన ఓట్లు పోగొట్టుకున్నాడు, నిన్ను కాపాడినాడు. ఆ కాపాడే దానికి నువ్వు పాలేరు పని చేయాలి. ఆనే ఉండి అతి కూతలు మానేసాను. నువ్వు దేనిలో నువ్వు నాకు కూతావు. సంఘంలో 22 ఏళ్ళు అయింది. గాదులపల్లె రామచంద్ర దాంట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు బల్జ సంఘం. ఇదేంటి రా వ్యాపారానికి వస్తానే మీటింగ్లో బయటికి పోదాం మేమంతా. అరే ఇట్లొద్దు వచ్చేసి ఇట్లా వద్దు, ఇది అతి త్వరలో గాదులపల్లె రామచంద్రుడు మేల్మీతో చేస్తే స్పీకర్ తీసుకొని అతి త్వరలో బల్జ సంఘంలో ఒకటంటూ మనం తీస్తామని చెప్పిన ఆ పొద్దు నిర్ణయించిన ఆ పొద్దు తీస్తా. బల్జ సంఘం జోబులో నుంచి 1 నెల, నా జోబులో నుంచి 1 నెల బాడిగా, 2 నెల ఈయన, 3 నెల ఈయన, అట్లా మాట్లాడుతూ ఈ పొద్దు 22 ఏళ్ళు అవుతుంది బల్జ సంఘం నిలబెట్టి. నేను ఈ పొద్దు 5 ఏళ్ళ నుంచి నేను పోలే. ఎందుకు రాలే? మీ అట్లాంటి ఎదవలు, మీ అట్లాంటి మనుషుల దగ్గర, ఇద్దరి దగ్గర, మాఫియా వాళ్ళు లో ఫీజు హై ఫీజు నా కొడుకుల దగ్గర ఉండగలుగుతుంది. తాపలు ఎక్కడ 5 ఏళ్ళ నేను పెట్టిన బల్జ సంఘం రూమ్లో బాడకు నేను ఎక్కడంలే. ఎందుకు ఛాలెంజ్ చేస్తాడా? నువ్వు నాతో గెలుచు బల్జ సంఘంలో. బల్జ సంఘం ఓటు తీసుకున్నాం. కౌన్సిలర్ మాదిరి, ఎమ్మెల్యే మాదిరి ఓటుకు పెద్ద అధికారులు. కడప అధ్యక్షుడు బల్జ సంఘం, ఎర్రగుంట్ల అధ్యక్షుడు, జిల్లా వేడు ఆపత్తి పొద్దున ఓట్లు చేసుకున్నాం. సాయంత్రానికి గెలుచుకో, ఎలక్షన్ల మాదిరి, కౌన్సిలర్ మాదిరి. నీకు ఛాలెంజ్ ఇరుస్తాడా? గంట ఎగరేసుకో, నా మీద గెలుచుకో, నేను మూసుకొని కూర్చుంటా. నీ మాదిరి క్యాడర్ లేని లెస్సును నీ ఎంత కూడా ఒక ఓట్లు కోల్పోయినాడు పెద్ద ఆయన వార్డులో. నీకు సాయం వచ్చి నువ్వు ఈ పొద్దు పెద్ద ఆయనకి ఏం చేసినాను? ఈ పొద్దు నీకు పెద్ద ఆయన కోసము మొత్తం నేను తిరిగినాం. ఒక్క వార్డులో ఇరిగేషన్ కూడా రాలేను. పెద్ద ఆయన ఇంట కూడా వచ్చినాము, పెద్ద ఆయన ఇంట కూడా నడిచినావు. నువ్వు అంత తల దించుకునేట్టుగా చేసినావు. మాకు 200 ఇండ్లు ఉన్నాయి బల్జోలో. నువ్వు చేరి మా సత్యభన్న ఉన్నారు, అందరూ ఉన్నారు. నీ అట్టోళ్ళు పదవి రాజకీయాలలో ఉంటే విభజించి పాలిస్తారా? మా అట్టోళ్ళు ఉంటే కుదిచ్చి 22 ఏళ్ళు అయిందిరా నేను బల్జ సంఘం రూమ్ తీసి బాడగలు కడతా. ఇదో ఈయన పెద్ద ఆయనకు నేను ఎట్లా క్యాన్వాస్ చేసిన వాడు వార్డులో ఒక్కటి కూడా చేసినాడా? నువ్వే కదా చేసింది వెరిఫికేషన్కు. నీకు ఇస్తానంటే లెక్క ఏమీ లే. ఈయన పెద్ద ఆయన పెట్టుకొని పెద్ద ఆయన దగ్గర పోతే ఈయన తిరుపతి రెడ్డి, ఈయన శివాలయము తిరుపతి రెడ్డి చైర్మన్, మాజీ చైర్మన్ తిరుపతి రెడ్డి దగ్గర ఈయన 10 నిమిషాలు భాగం చెడికాయలో ఈయన వేసుకొని ఇలా ఇద్దరి కోడళ్లకు పెద్ద ఆయన ఉద్యోగం వేయించినాడు. ఆ ప్రేమతో పెద్ద ఆయన చూడాలా అంటాడు. నా ఇంట కూడా వస్తే ముసలోని తీసుకొని వచ్చాడు ఎప్పుడు అంటాడు అని. ఎంత చులకన భావన. 40 ఏళ్ళు అయింది ఈ శివాలయంలో సేవ చేస్తా. అమార్చాలకు దసరా పెద్ద ఆయన ఆకుల సుబ్రహ్మణ్యం గారు. ఎంత చులకం భావులు. నీ బతుకంతా ఉల్లాసం ఉత్సాహం. నీ జీవితంలో పెద్ద ఆయన దగ్గర నీవు కూర్చుంటే దానికొద్ద కోల్పోయినాయి. ఈ పొద్దున్న కొండారెడ్డి అన్న పెద్ద ఆయన వీడు షార్ట్ కట్లలో వస్తాడు. కానీ వాస్తవంగా మీకు ఏ పని ఓటు 5 ఓట్లు కూడా పెంచిండవు, తగ్గినాయి. నీకోసం పెద్ద ఆయన చాలా చేసినాడు. ఇంకా పెద్ద ఆయన బలపరిచి కొండారెడ్డి అన్న బలపరచాలని కోరుతున్నాం. కూటమి ఆధ్వర్యంలో ఏం చేసినావు? ఓపెన్ మన ఇద్దరు కూర్చొని మాట్లాడతామా? 87 నుంచి నీ భావాలు నీ ఫ్రెండ్స్ అంటూ నీకు లేరు. ఏట్లో గలాట పడితే కింద చచ్చిపోయినాడు అనుకున్నాం. శవాన్ని వేసుకొని వచ్చినట్ట ప్రసాద్ రెడ్డి హాస్పిటల్లో చేర్పించాం. నిన్ను కష్టపడి ప్రసాద్ రెడ్డి హాస్పిటల్లో చేర్పించాం నిన్ను. ఏమి నువ్వు దేంట్లో చిల్లరగా నువ్వు చిల్లర కానీ నువ్వెంత మా బలగానే ఎంత నీ బలగానే ఎంత? నువ్వు వచ్చిందే మా 300 ఓట్లు ఉన్నాయని ఒక మంచాలోళ్ళు, ఆకులోళ్ళు, ఎల్లం చెట్టోళ్ళు, వజ్రం చెట్టోళ్ళు, మా తాతగారు మంచాల కృష్ణయ్య గారు స్వాతంత్ర దినోత్సవం
ప్రతి ఆపత్తు నుంచి బలిజ సంఘం అధ్యక్షుడు కౌన్సిలరు ఆయన కానించి వచ్చింది. మీ అట్టటోళ్ళను డాక్టర్ సుబ్బయ్య అధ్యక్షుడు. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చూపులకు పోతాను ఉన్న మిగతా వాళ్ళంతా ఆలోచించండి. గుమ్మడిపయ్య ఎందుకు నన్ను వాట్సాప్లోంచి తీసినారు? ఇట్లా 3 తరాలు చూస్తారు. ఒక్క తరం చూడండి రా. నాకైనా గుమ్మడిపయ్య గారు నువ్వు ఎవరు కింద ఉన్నావు నాకు పనిచేయడంలే. నీ తప్పులన్నీ కప్పి పెట్టుకునేదానికి ఒక తయారు చేసుకొని నిన్ను తీసేస్తారేమని ఇప్పుడు వచ్చిన జనరేషన్ నిన్ను తీస్తారని భయపడతాను. గుమ్మడిపయ్య గారు నువ్వు అధ్యక్షుడి కంటే ఏమీ తెలియదు మంచిరాజాకు. ఆయనకు ఏమి సబ్జెక్టు కూడా తెలియదు. వాస్తవాలకు ముందుండడు. నువ్వు వాస్తవాలకు నువ్వు నందిని చేస్తావు వెంకటేశ్వర. నువ్వు నిన్ను నా ఇంట్లో బాడకు టీవీలు అంగడి శివాలయం కదా సీతాదర్శి పక్కన నువ్వు అప్పుడే పని నేర్చుకొని వచ్చినావు లైసెన్స్ పని. ఈ పొత్తుడికి 3 ఏళ్ళ కోసం బాడ కట్టే రోజులు ఉన్నాయి. నువ్వు అతి కూతలు ఇడిచిపెట్టు. నువ్వు దేనికోసం చెప్పు. ఈసారి ఆడవాళ్ళతో మా వాళ్ళతోనే మీటింగ్ పెట్టుదాన్ని మాట్లాడిస్తాను. వాటిలో తల ఎత్తుకోగలంటే బతుకుతున్నావు. నిన్న నీకు జరిగిన సన్నివేశానికి ఏడ్చుకుంటా 3 రోజులు కనపడలే. మాకు కూడా కంటి నీళ్ళు వచ్చినాయిరా, కంటి నీళ్ళు వచ్చినాయి. మేము కూడా సంధించే మనుషులంరా. కులగజ్జి అంటున్నారా నన్ను. ఈ పొద్దు నన్ను కులగజ్జి లేకుండా ఏం లేకుండా నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారో నన్ను ఛాలెంజ్ చూపిస్తాడా? బలిజ సంఘంలో ఓట్లకు రా, తెలుసుకో, నీ మానం కాపాడుకో, పెద్ద దగ్గర కూర్చో, ఓ పదవి అలంకారం చేసుకున్నావు, న్యాయం చేసుకో, న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండరా. ఈ పొద్దుడికి మేము నువ్వు వచ్చినా ఒకటి ఉండాలి అనుకున్నాము. ఇంత వికెట్లు పడతాయి అనుకోలే నీ వీధిలో. నువ్వు ఏడా ఇదే బతికేది. ఇది ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకు రా. దేంట్లో వస్తావో దానికి ఛాలెంజ్ చూపిస్తాడా? నువ్వు ఏ రకంగా వస్తావురా? నీ అంత వాసన పెద్ద ఆయన మొత్తము నన్ను ఇన్ఛార్జి ఇచ్చినాడు. 10,000 అంటావు ఇన్ఛార్జి. మేము ఒక గీత గీసినాం. గిరి తాళమాపం గిరి కమ్మగిరి మా ఎక్కడ ఇచ్చినాం వాడికి. కమ్మగిరి వాళ్ళది ఒక వర్గం ఉంది. శివ ఆర్టుగా పనిచేస్తున్నాడు. అందరూ ఉన్నారు. ముందు నుంచి జాడ వేసినాం. మేము ముందు నుంచి 30-40 ఏళ్ళ నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా మనుషులు కాచాం. పెద్ద ఆయనకు ఎన్ని రకాలుగా మేము తల ఎత్తుకోలేకుండా చేసినావురా నువ్వు. ఇట్లాంటి మాటలు చెప్పి అందరికీ. నాకే కాదు పటాలు వాడు సత్యంగాడు కూడా ఇదే ఏందిరా వాళ్ళ కథ అంటాడు. సత్యం పటాకుల సత్యం పెద్ద ఆయన చెప్పినాడు ఏదో ఒకటి చేస్తానంటే ఏమొద్దు పరా వైశాస్ ఎక్కువైపోయినారు మా వార్డులో. అంటే నువ్వు రారా పెద్ద ఆయనకి చెప్తువు కౌన్సిలర్ టికెట్ ఏదో ఒకటి చేస్తానన్నాడు. నా దగ్గర డబ్బు లేదంటే పెద్ద ఆయన భుజం తట్టి ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు. అంటే సరే పరా నువ్వు వాటిలో వైశాస్ ఎక్కువ అయిపోయినారు, నేను ఉంటా పరా ముందుకు అని చెప్పిన. సత్యానికి కూడా భరోసా. ఈ విషయం ఓకే. ఇదే ఇరుస్తాడు ఛాలెంజ్. బలిజ సంఘంలో అన్ని జూదాలు పెట్టావు నువ్వు. నీ దగ్గర ఈ పొద్దు వచ్చిందంటే క్రికెట్ పందాలలో జూదాల్లో ఎగిరేస్తావు. ఏడాది నేను 40 ఏళ్ళ నుంచి నువ్వు ఏమి నువ్వు అందరు ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ప్రజెంట్ పెద్ద ఆయనకు రేపు టికెట్ వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఏ పొద్దు మాట్లాడరు. ఒక్కసారి మీ పెద్ద ఆయనకు టికెట్ వచ్చింది బాగా క్యాకేసినారు. మా ఇంట్లో నుంచి బయటికి రారు. అట్లాంటి వాళ్ళు అంత సంతోషంగా ఉంటే ఈ పొద్దు పెద్ద ఆయన్ను నన్ను ఇట్లే గబ్బు పట్టించినావు నువ్వు రకరకాలుగా. అంతా నేను వేసిన జాడ, నేను వేసిన దారి. ఇప్పుడు క్యాలెండర్ ఆఫీస్ కన్నా కానీ ఇది ముందు వచ్చేసి ప్రతి ఒక్కటి బలిజ సంఘంలో మినిట్ బుక్ పెట్టి మేము ప్రతి ఒక్కటి కూడా మేము తయారు చేసేది. అంటే జూదగాళ్ళు ఇద్దరు వచ్చి లోపీజు ఐపీజు నా కొడుకులు ఈ పొద్దు ఇట్లా జరిగిపోతుంది. సంఘాలన్నీ దెబ్బతింటున్నాయి. నీ ఛాలెంజ్ ఇడుస్తున్నారా?